గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఈరోజు ఒక చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో ఈరోజు ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు డిన్నర్కి ఎండడలు ఈ మధ్య రీసెంట్గా ఓపెన్ చేసిన కళింగపట్నం రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. విల్సి ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది అని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో ఐమ్ ఎక్సైటెడ్, ఎందుకంటే చాలా రోజులు అయింది వైజాగ్లో ఇలా మంచి రెస్టారెంట్ ట్రై చేసి. ఎందుకంటే వైజాగ్లో ఉండట్లేదు కాబట్టి మాకు ఎలా ఉన్నాయని తెలీదు. సో టాక్ అయితే మంచిగా ఉంది, లైక్ బాగుంది, ఫుడ్ బాగుంది అని చెప్పి. విల్సి వెళ్ళాక ఎలా ఉంది అని చెప్పి మేము కూడా టేస్ట్ చేసి మీతో చెప్తాము. అండ్ లెట్స్ స్టార్ట్ నౌ. సో ఈ రెస్టారెంట్ వచ్చేసి ఎండాడలో ఉంటుంది. ఇది మంచి సెంటర్లో ఉందన్నమాట, రోడ్ సైడ్ కాబట్టి ఇంకా కొంచెం వచ్చే వాళ్ళకి ఈజీ అవుతుంది. అండ్ ఇంకా చెప్పాలంటే స్టోన్ వాటర్ ఆపోజిట్లోనే ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే బిల్డింగ్ అంతా కన్స్ట్రక్షన్ లో ఉందన్నమాట. సో బయట అంతా ఇలా పోల్స్ పెట్టేసి ఉన్నాయి, అందుకే బోర్డు సరిగ్గా కనిపించలేదు. ఈ రెస్టారెంట్ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి కూడా నాకు చాలా నచ్చింది. ఇలా ఫుల్ గ్రీనరీ ఉండి కళింగపట్నం అని నేమ్ ఉంది. అండ్ అక్కడ బుద్ధ స్టాచ్యూ కూడా ఉంది ఫుల్ లైట్ తో. చాలా బాగుంది చూడడానికి. అండ్ ఒక ఫోటో స్పాట్ లా ఉందన్నమాట అది. సో ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే సీటింగ్ ఏరియా కూడా ప్రతి డీసెంట్ ఎక్కువనే ఉన్నది. సో ఎక్కడ చూసినా కొంచెం కింగ్స్ ఆ రిలేటెడ్ ఉన్నది అనమాట. నేమ్ అంతా కూడా ఒక వాల్ మొత్తం ఈ కళింగపట్నం నేమ్ తోనే పెట్టేసి ఉందన్నమాట. చాలా బాగుంది. మన ఛానల్లో ఇలా డెడికేటెడ్ రెస్టారెంట్ రివ్యూ చేసి చాలా డేస్ అయిపోయింది, లైక్ చాలా ఇయర్స్ అయిపోయింది. ఎందుకో తెలియదు, ఈ రెస్టారెంట్ కి వెళ్తున్నప్పుడు మాత్రం ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పి అనుకున్నాను అనమాట. సో అందుకే చేస్తున్నాను. అంతేగాని ఇది ఏం కొలాబరేషన్ ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ నా రివ్యూ చెప్తామని చెప్పి అంతే. అండ్ ఇలా ఫారెస్ట్ థీమ్ తో ఉందన్నమాట. ఇక్కడ చూసినా ఫుల్ గ్రీనరీతో అండ్ మంకీస్ లైట్స్ తో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ వే అంతా మనకి మంది అనమాట. ఒక 1 month లో ఓపెన్ అవుతుందంట. సో ఇది కూడా ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క థీమ్ లో ఉన్నాయి. ప్రెసెంట్ అయితే 2 థీమ్స్ ఉన్నాయి. సో అది కూడా చాలా బాగుంది. ఎక్కడ ఫొటోస్ చూసినా సోహెల్వి కూడా ఇలా రాజు గెటప్ లో ఉన్నాయన్నమాట. బాగుంది, చాలా క్యూట్ గా ఫన్నీగా. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ ఏరియా అన్నమాట. హ్యాండ్ వాష్ అండ్ వాష్రూమ్స్ ఏరియా. మేమైతే ఇప్పుడు కళింగపట్నం రెస్టారెంట్ లో ఉన్నాము. అంబియన్స్ అయితే ప్రతి డీసెంట్, చాలా చాలా బాగుంది. సో ఒక హాఫ్ అంతా రెస్టారెంట్ అనమాట. ఇంకొక హాఫ్ మంది ఓపెన్ చేస్తున్నారంట నెక్స్ట్ మంత్. మంది సెటప్ అంతా కూడా చాలా బాగుంది. నాకు ఈ సెటప్ అయితే చాలా చాలా నచ్చింది. ఫుల్ రూమ్ మొత్తం ఇలా హార్ట్స్ పెట్టి చాలా చాలా బాగుంది. అంటే కైండ్ ఆఫ్ చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడానికి అలా, అదే ఫ్రెండ్స్ తో ఆర్ లవ్డ్ వన్స్ తో చేసుకోవడానికి ఇది చాలా బాగుంది. అండ్ యా, అండ్ రెస్టారెంట్ మిగిలిన హాఫ్ అంతా కూడా కొంచెం ఫారెస్ట్ థీమ్ లా ఉందన్నమాట. ఫుల్ గ్రీనరీగా చూడడానికి అయితే చాలా బాగుంది. ఎక్కడ ఇలా ఒక్కొక్క రూమ్ చిన్న పిల్లలది, సో ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క థీమ్ లో పెట్టారు. నైస్. ఇంకా కొన్ని ఇంకా రూమ్స్ అవి ఇంకా థీమ్ సెట్ చేయాలి అనుకుంటా. సో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. యా, చాలా బాగున్నాయి చూడ్డానికి అయితే. మొత్తం సెటప్ చేశాక అన్ని ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఫుడ్ కూడా బాగుందని విన్నాము. సో మేము కూడా ఆర్డర్ చేసాము. ఆర్డర్ వచ్చేలోపు ఇలా రెస్టారెంట్ టూర్ చేస్తున్నాము. బాగుంది, అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఆయన ఉంటారేమో అనుకున్నాం, సోహెల్ రెస్టారెంట్ ఇది. సో ఉంటారేమో అనుకున్నాం కానీ లేరు. రాజులు రిలేటెడ్ థీమ్ అని చెప్పా కదా. సో రాజులు వాళ్ళు యూజ్ చేసేలాంటివి లైక్ షీల్డ్, కత్తులు అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ మా హస్బెండ్ ఆడుకుంటున్నారు.
ఫస్ట్ అయితే సూప్‌తో స్టార్ట్ చేసాము. మ్యాంచో సూప్ చెప్పాము. చాలా బావుంది. అంటే ఫుల్ ఫ్లేవర్‌గా ఉందనమాట. చాలా చాలా ఫ్లేవర్‌ఫుల్ ఉంది. అంటే ఫుల్ థ్రోట్ పెయిన్, థ్రోట్ ఇన్ఫెక్షన్, కాఫ్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా బెటర్ ఇలాంటి ఫ్లేవర్‌ఫుల్ సూప్. అండ్ నెక్స్ట్ స్టార్టర్స్ చెప్పాము. అన్నీ కూడా టేస్ట్ టాప్ నాచ్ ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్విస్ కూడా చాలా బావుంది. కొంతమందిని చూస్తే అరే ఎందుకొచ్చాంరా బాబు వీడేదో ఫ్రీగా పెడుతున్నాడు అన్నట్టు ఉన్నారు అని అనిపిస్తది. బట్ ఇక్కడైతే సర్విస్ కూడా చాలా చాలా బావుంది. అండ్ ఇది వచ్చేసి పార్టీ స్పేస్‌లా అన్నమాట. లైక్ పార్టీ హాల్ లాంటిది. సీటింగ్ వచ్చేసి ఒక 25 మెంబర్స్ అలా సీటింగ్ ఉంటుంది. సో, ఇదంతా కూడా ఈ రూమ్ అంతా కూడా లైక్ ఫుల్ రాయల్‌గా ఉంది. చాలా బావుంది. చిన్న చిన్న పార్టీస్, మీటింగ్స్, గెట్ టుగెదర్స్ అలాంటివి చేసుకున్నప్పుడు ఇలాంటి పార్టీ హాల్స్ బెస్ట్ అన్నమాట. లాస్ట్‌లో లస్సీ గూడా తాగాము. అది గూడా థిక్‌గా చాలా బావుంది. టూ మచ్ షుగర్ లేదు. అలా అని చెప్పేసి లెస్ షుగర్ గూడా లేదు. ఎంతుండాలో అంత ఉంది. సో, మా డిన్నర్ అయితే అయిపోయింది. హౌ వాస్ యువర్ ఎక్స్‌పీరియన్స్? యా ఫుడ్ వాజ్ గుడ్ యాక్చువల్లీ. అంతా బాగుంది. కాజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశారు. లాస్ట్లో చాలా బాగుంది. లస్సీ కూడా బాగుంది. ఆ, స్టార్టర్స్, కరివేపాకు చికెన్ చాలా బాగుంది. సూప్ బాగుంది. తర్వాత ఇంకొక చికెన్ స్టార్టర్ ఇచ్చారు. అది కూడా చాలా బాగుంది. సో మష్రూమ్ స్టార్టర్ కూడా చాలా బాగుంది. సో మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. టేస్ట్ అయితే మాత్రం బాగుంది. చాలా చాలా బాగుంది. అండ్ అంబియన్స్ వైజ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. రీసెంట్ టైమ్స్ లో ఇది ఒక మంచిగా రెస్టారెంట్ బాగుంది ఇక్కడ దగ్గరలో. యా సో మంచి గివ్ ఇట్ ఎ ట్రై. లంచ్ కైనా డిన్నర్ కైనా మీకు మంచి ప్లేస్ తినడానికి కావాలి అని అంటే విల్ సజెస్ట్ దిస్ ఫర్ ష్యూర్. టేస్ట్ అయితే చాలా బాగుంది. యా సో For now. yeah, thanks for watching. Bye bye.